హలో, ఈ మధ్య నీకు చాలా డౌట్లు వస్తున్నాయి. నీకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నా కౌన్సిలింగా? అయ్యో, ఇలా మర్చిపోయానేంటి నేను? ఏంటి మర్చిపోయావు? అయ్యో, అసలేంది మర్చిపోయాను. పద వెళ్దాం. ఎక్కడికి? ముందు రా. రా. ఎక్కడికంటుంటే? ఎక్కడికి? ఎక్కడికి చెప్పు. ముందు రా. ఎక్కడికో చెప్తేనే కదా తెలుస్తుంది. ముందు పద. అరుంధతి, అరుంధతి ప్లీజ్ ఎక్కడికో చెప్పు. కూర్చో. అది కదా అరుంధతి, ఎక్కడికి వెళుతున్నామో చెప్పొచ్చు కదా. సరే, ఏం మర్చిపోయావు నువ్వు? పర్స్ ఏదైనా మర్చిపోయావా? లేదంటే ముఖ్యమైన జ్యువెలరీ ఏదైనా కొనాలనుకుని మర్చిపోయావా? నువ్వు ప్రతిదానికి ఉష్ అంటే ఎలా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. సరే, నేనేం మాట్లాడను, సరేనా? ఓకే. ఎందుకు కారైపావు? అమ్మా, మల్లెపువ్వులు 20 మూరలు, సన్నజాజులు 20 మూరలు, గులాబీలు 500 పువ్వులు, బంతి పువ్వులు 500 ఇవ్వండి. అన్ని బాగా నీట్ గా ప్యాక్ చేయండి. అలాగేనమ్మా. ఇంకా అరుంధతి, ఏదో మర్చిపోయానని చెప్పి ఇక్కడ పువ్వులు కొంటున్నావా? నేను మర్చిపోయింది ఇదే. ఏంటి? పువ్వుల కోసమా ఇంత హడావిడి? ఆడపిల్ల ఒంటి మీద బంగారాన్ని ఎంత ఇష్టపడుతుందో తల్లో పువ్వుల్ని కూడా అంతే ఇష్టపడుతుంది. అలాగని 4 రోజుల ముందే పువ్వులు కొంటావా? ఫంక్షన్ టైం కి దారమే మిగులుతుంది. హలో, ఫారిన్ కంట్రీస్ కి 4 రోజుల తర్వాత ఇవ్వాల్సిన పువ్వులు ఈ రోజు ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఈ రోజు ఎలా ఉంటాయో ఆ రోజు కూడా అలాగే ఉంటాయి. నా ఆడపడుచు నిశ్చితార్థానికి నుదుట బొట్టు దగ్గర నుంచి కాలి గజ్జిలి వరకు అన్నీ నేను కొన్నవే అయి ఉండాలి. అందుకే ఇవన్నీ కొంటున్నాను. నేను తన దగ్గర లేకపోయినా, నేను కొన్న వస్తువులైనా తన దగ్గరున్నాయన్న ఆనందం చాలు. అమ్మా, ప్యాక్ రెడీ. వెళ్దాం రా. హలో బావగారు, నేనండి. బావగారు మీరా? మా చెల్లెలు కోడలు అందరూ క్షేమంగానే ఉన్నారా? అంతా బాగున్నామండి. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. ఇంకేంటి సంగతులు? అబ్బాయి తరపు వాళ్ళు మీరే చెప్పాలి. అయ్యో, ఎంత మాట! మీరలా మాత్రం అనుకోవద్దు. మేం పేరుకు అబ్బాయి తరపు వాళ్ళమే గాని మీ ముందు మేమెంతండి. మీ అమ్మాయిని మాకివ్వడమే మా అదృష్టం. బావగారు, మునగ చెట్టు ఎక్కించేస్తున్నారు. ఎవరండి ఫోన్లో? మీ అన్నయ్య గారు, అదే గీతా వాళ్ళ నాన్నగారు. ఓ అలాగా. సరే బావగారు, ఫోన్ ఎందుకు చేశానంటే నిశ్చితార్థానికి మీరు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది చెప్తే మేము ఎంతమంది వస్తామండి? మా బంధువులు అందరూ కలిసి మహా అయితే 300 మంది ఉంటారు. అయినా నిశ్చితార్థానికి అందరూ రారు కదా. ముఖ్యమైన వాడు ఓ 10 మంది వస్తాం. మీకు శ్రమ ఉండదు. శ్రమే ఉందండి. మీరు 1000 మంది రండి, ఊరంతా పందిరేయించి జామ్ జామ్ అని జరిపిస్తాను. బావగారిని చూడు, 1000 మందిని రమ్మంటున్నారు. అన్నయ్య అలాగే అంటారులేండి. పెళ్లి ఘనంగా జరిపిద్దాం. నిశ్చితార్థానికి మాత్రం దగ్గర వాళ్ళని ఓ 10-20 మందిని తీసుకొస్తాను. సరేనండి, మీ ఇష్టం.
అందరినీ అడిగానని చెప్పండి, ముఖ్యంగా మా అల్లుడి గారిని. అలాగేనండి. ఓకే అండి, మంచిది. సరే బావగారు. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? ఎవరైనా చెల్లెలి నిశ్చితార్థం అంటే వారం రోజులు ముందుగా వచ్చి కావలసిన ఏర్పాట్లు చేసి బంధువులందరినీ పిలిచి దగ్గరుండి జరిపించాలి. మన అయ్యగారికేమో అంత తీరిక లేదు. చెల్లెల నిశ్చితార్థం దగ్గరుండి జరిపించాలని వాడికి మాత్రం ఉండదా అండి? ఉంటే ఏంటి? మనసులో ఉండటం కాదే, పనిలో ఉండాలి. రేపు దానికి పెళ్ళే అత్తగారింటికి వెళ్ళాక అప్పుడు మన అబ్బాయి గారు వచ్చి చేసేదేమీ ఉండదు. చుట్టం చూపుగా చూసి వెళ్ళిపోవడం తప్ప. మీరెప్పుడూ వాణ్ణి తిడుతూనే ఉంటారు. నాకేమీ నచ్చలేదండి. ఏమే, తిట్టడం నాకు మాత్రం సరదానా? నీ కళ్ళకి నేను తిట్టడం కనిపిస్తోంది కానీ వాడు చేసే పనులు కనిపించటం లేదు. చేతిలో చేసి మరీ చెప్పాడు కదా. అయినా ఎవరి మాయలోనో పడితే గాని ఇలా రాకుండా ఉండడం. దయచేసి అలాంటి మాటలు అనకండి. నా బిడ్డ అలాంటి తప్పుడు పనులు చేయడండి, చేయడు. అంతేలే, ప్రేమ గుడ్డిదంటారు. తల్లి ప్రేమకి అసలేమీ కనిపించవు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పడమటి గాలి విరామం. హైదరాబాద్ అంటే ఓ 5 రూపాయలు ఉన్నాయా? నాకు తనే